నిర్మాతగా నాకు రాముడు భీముడు ప్రొడ్యూసర్ రామానాయుడు అనేది గుర్తింపు తెచ్చుకున్నాను రాముడు భీముడితో. తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజని రూపు తెలిసిందిలే 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 నెలరాజని రూపు తెలిసింది. ఇప్పుడు ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు, చాలా హిట్లు అయినాయి, ఫట్లు అయినాయి. ఎప్పుడన్నా సినిమాలు పోయినప్పుడు కానీ లేకపోతే నిరాశ చెంది వెళ్ళిపోదాం ఇండస్ట్రీ నుంచి అనుకున్న ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్గా నిర్మాతలు కూడా చెప్పేది అప్పుడు ఎప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు ఒదిగి ఉండాలని, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని. అది నా మొదటి నుంచి ప్రతి వాళ్ళకి చెప్పేది. అలాగే రాముడు భీముడు అయిన తర్వాత పాప కోసం తీసాము, బొమ్మలు చెప్పిన కథ తీసాము, కృష్ణతుల భారం తీసాము. 70 వరకు అట్లా 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 వచ్చాము. 70లో ద్రోహి అనే పిక్చర్ తీసాము, పెద్ద ఫ్లాప్ అయింది. అయ్యేటప్పటికి మార్నింగ్ షో చూశాను. ఇమీడియట్గా నవయ్య వాళ్ళ ఆఫీస్, నేను ఆఫీసులోకి ఎంటర్ రాగానే వాసు గారు అన్నారు, నాయుడు మా డబ్బు వస్తుందేమో కానీ నీ డబ్బు రాదు అని అన్నాడు. అవునండి, నేను పెట్టిన 5 లక్షలు పోద్ది వాసు గారు, నేను ఇమీడియట్గా పిక్చర్ మొదలెట్టాలా, ప్రేమనగర్ అనే పిక్చర్ అనగానే ఇదేంటో బాబు ఎంతగా పోతుంటే మళ్ళీ సినిమా అంటావు, ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ అప్పుడే నేను చేయాలండి, ఐ వాంట్ టు స్టార్ట్ జనవరిలో చేయాలా, మీరు నాకు హెల్ప్ చేయాలా అని. ఫస్ట్ కలర్ పిక్చర్ ప్రేమనగర్ 1971 జనవరి 20న ఆ పిక్చర్ స్టార్ట్ చేయటం. ప్రతిరోజు అప్పటి వరకు జోక్ చేస్తుండేవాడిని, ఏది మద్రాసా కిళంబాకం అని. కిళంబాకంలో పొలం కొనుక్కున్నాం, అక్కడ పోవటమా ఇక్కడ ఉంటామా, ఇక్కడ పోవటమా అక్కడ అని జోక్ చేస్తూ ఉంటే ఏ పర్వాలేదులేండి అని చెప్పటం. ఆ రోజు 30 థియేటర్లో రిలీజ్ చేసాం. ఒక్క విజయవాడ అలంకార్ థియేటర్ మార్నింగ్ షో తప్ప నుంచి తక్కిన చోట్ల అన్ని చోట్ల వర్షాలేను. ఇక అయినా కానీ అట్లాగే ఇక లాస్ట్ జరిగినట్టుంది మనకి ఇది అని చెప్పేసి వైజాగ్ దాకా వెళ్ళటం. వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వస్తే టాక్ ఎట్లా ఉందని. నేను జనరల్గా నైట్ 11 o'clock ఎగ్జిబిటర్స్ తోటి మాట్లాడుతుంటాను, ప్రతి పిక్చర్ కూడా ఏమిటి మంచి చెడ్డ, ఎక్కడ ప్లస్ ఎక్కడ మైనస్ అని. అప్పుడు అందరూ 10 వారాలు పోద్దండి, అంత బాగానే ఉంది, లాస్ట్లో అంత విషం దాగి అంతసేపు ఆడతాడా అని అన్నారండి అని అన్నారు. అంటే చెప్పండి మీరు విషం కాదు అది కోకోకోలా అని చెప్పండి చెప్పాను. సో ఆ విధంగా ఆ పిక్చరు 2 వారాలు కంటిన్యూస్గా వర్షాలు ఉన్నా కానీ స్టడీగా ఉండి దాంతో నేను పరిశ్రమలో స్థిరపడిపోయాను. నేను ఎప్పుడూ ఇదే ఫీల్ అవుతుంటాను, రాముడు భీముడు నిర్మాతగా పేరు వచ్చింది, అది ఒక విత్తనం అయితే ఇది ఒక చెట్టులాగా నా లైఫ్లో స్థిరపడిపోయాను. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? సరే, ఇప్పుడు మీతో పాటుగా వచ్చిన వాళ్ళు చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, చాలా మంది దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. మీరు సినిమాలు తీశారు, మీ సినిమాలు హిట్లు ఫ్లాప్లు చాలా అయినాయి. బట్ మీరు కన్సిస్టెంట్ గా మెయింటైన్ అవుతున్నారు, ఫైనాన్షియల్ గా బాగున్నారు. ఇండస్ట్రీలో ఇవాళ మూవీ మొగల్ అనే లెవెల్కి వచ్చేసారంటే మొత్తం ఇండస్ట్రీకి, ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రీకి మీరే పెద్ద దిక్కు అయిపోయారు. ఆ పరిస్థితి వచ్చిందంటే మరి మిగిలిన వాళ్ళు ఎందుకు లేకుండా పోయారు? అంటే రహస్యం ఏంటి, ఎక్కడ తేడా వచ్చింది, మనం దేని వల్ల ఇండస్ట్రీలో నిలబడొచ్చు అనే దాని మీద ఉద్దేశం. బిజినెస్ ఈజ్ బిజినెస్ సార్, ఇది వ్యాపారంగానే చేయాల్సిందే తప్పితే డోంట్ మిక్స్ యువర్ ప్లెజర్స్ ఇన్ మేకింగ్ ఆఫ్ ది మూవీ. మన సరదాలు కానీ ఇలాంటివి కానీ మిక్స్ చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ డోంట్ టచ్. వ్యాపారం పరంగానే ఉండాలా అని నేను మొదటి నుంచి చెబుతూ ఉంటాను. రెండోది ఫుల్గా స్క్రిప్ట్ ఉండాలా సినిమాకి. స్క్రిప్ట్ ఉండటమే కాకుండా మొత్తం లెంగ్త్ అంతా ఏమిటనేది కంప్లీట్గా బిఫోర్ గోయింగ్ టు ది సెట్స్ చేసుకునేవాళ్ళం. నాకు ఇదంతా ఎక్కడి నుంచి మామూలుగా వచ్చిందంటే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ పిక్చర్ రాముడు భీముడు చేయటం, తర్వాత షూటింగ్ లేనప్పుడు నాకు కాల్ షీట్ లేకపోతే బ్రదర్ నాకేం తోచడం లేదంటే రండి సరదాగా మీరు షూటింగ్ నేను చేసే దగ్గరికనే పోయేవాడిని. తర్వాత వారి సొంత పిక్చర్ తీసేటప్పుడు వెళ్ళాను, ఆయన స్క్రిప్ట్ చూపించాడు. కంప్లీట్గా ఒక పక్కన ట్రాలీ ఎలా పోతుంది, ఏమిటి డైలాగ్ ఎక్కడేమిటి అనేది కంప్లీట్ సీన్ బై సీన్ ఇది. రెండోది రామారావు గారు షూటింగ్కి వెళ్తే ఆయన క్లాబ్ బోర్డు మీద 1212/1 అని ఉందనుకో, అంటే టోటల్గా పిక్చర్ ఎంత లెంగ్త్ అయిపోయిందని మొత్తం బ్రదర్ 1600 షార్ట్ల పిక్చర్కి అని చెప్పేవాళ్ళు. ఎంత క్లియర్గా ఉండేవాళ్ళు అంటే. రెండోది ఆయనలో ఇంకా గొప్పతనం,
షూటింగ్ ఉందనగా వారం రోజుల ముందే అందరికి డైలాగులతో సహా రాసి పంపిస్తాడు 64 పేజీల పుస్తకం మీద. చదువుకొని రాకపోతే ఎవరైనా సెకండ్ టేక్ గనక తిన్నారంటే థర్డ్ టేక్ వచ్చిందంటే ఇక ఆయన మూడు మారిపోతుంది, ఇక అరిచేసేస్తాడు. ఏమీ అసలు చాలా సీరియస్ అయిపోతాడు, ప్యాకప్ అంటాడు కూడా. ఒక రోజున ఒక సెట్లో ఉంటే ఇట్లాగా జరిగింది. వాళ్ళు గొడవ ఆర్టిస్టులు ఇది పొరపాటు అయిపోయింది, లేదు ఆయన అట్లాగే జనరల్గా ఉంటారు ఇదని. సో ఇక కేవీ రెడ్డి గారు ఒకరు, వారు కూడా ఇలా షార్ట్ డివిజన్ చేసుకొని వాళ్ళు 2 సీన్లు అంటే ఆ 2 సీన్ల వరకే తీసేవాడు. అండ్ కేవీ రెడ్డి గారు షూటింగ్ జరుగుతుందంటే సెట్లోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు. హీరోలు కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ తరపు మనుషులు ఎవరైనా బయట కూర్చోవాల్సిందే. నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు కూడా ఎక్కువసేపు ఆ సెట్లో ఉంటారు. అంత డిసిప్లిన్ ఉండేది కేవీ రెడ్డి గారి సెట్. రెండోది ఫైనాన్షియల్గా కూడాను మనకి ఏమిటి ఎంత అవుతుంది ఏమిటి అంత ఆ ఏర్పాట్లన్నీ చూసుకొని ఒకేసారి బ్యాంకులో ఉండాలని కాదు, తర్వాత ఈ షెడ్యూల్కి ఎంత అవుతుంది ఈ షెడ్యూల్ ప్లానింగ్గా ఉంటే ఐ థింక్ బాగుంటాం అనేది నేను. అదే అంటే మా జనరేషన్, మీ తర్వాత వచ్చిన జనరేషన్ మాకందరికీ జనం చెప్పడం ఏంటంటే, మేము విన్నది ఏంటంటే, మీరు ప్లాన్ చేసుకున్న సినిమాలో కాంప్రమైజ్ అయి తీశారని కాదు, బట్ కంపారిటివ్గా మిగతా ప్రొడ్యూసర్ల మీద మీ సినిమాలు కొంచెం తక్కువ అవుతాయి అని. అంటే వాట్ ఎవర్ ఆ తక్కువే లాభం అని. సినిమా వాట్ ఎవర్ యూ సేవ్ ఈజ్ యువర్ ప్రాఫిట్. పెట్టిన రూపాయి ప్రతి రూపాయి నా లాభం కాదు, నష్టమే. కాబట్టి సేవ్ చేసిన రూపాయే మీ లాభం ఇవాళ. అదే ఇవాళ కనపడుతున్న రామానాయుడు గారు అంటారు. అది ఎంతవరకు నిజం? నేను ఒకటే, ఇప్పుడు మామూలుగా హిందీ పిక్చర్స్ తీసేవాడిని, మన తెలుగు తీసినాగానే కానీ ఈ రోజు వరకు కూడాను నేను పిక్చర్ తీస్తున్నానంటే ఆర్టిస్ట్ తోటి, బాబు 3 క్వశ్చన్లు ఉన్నాయి ఏమిటనేది. ఒకటి, నీ డెలికేట్ మ్యాటర్ అంటే రెమ్యూనరేషన్ ఎంత, తర్వాత నా కాల్ షీట్లు, తర్వాత మామూలు హిందీ ఆర్టిస్టులు కానీ ఎవరన్నా అయితే మా గెస్ట్ హౌస్ ఉంది, సురేష్ గెస్ట్ హౌస్, అందులో ఉండాలి. ఈ 3కి సరే అంటే మేము కథ చెబుతాం. ఓకే అని అంటే కంప్లీట్గా క్లియర్గా అగ్రిమెంట్ రాసేసి ఇవాళ రేపు పొద్దున్నే 15వ తారీఖున మేము సినిమా మొదలెట్టబోతున్నాం. కంప్లీట్ ఆల్ ఆర్టిస్ట్ కంప్లీట్ వాళ్ళ అమౌంట్స్ మంచి చెడ్డ కాల్ షీట్లు సంతకాలు తీసేసిన అగ్రిమెంట్లతో సహా రెడీ. సో అలా ప్లాన్డ్గా ఉంటే వాళ్ళకు కూడా, ఎందుకంటే మనకి డేట్స్ ఏ రోజు ఎప్పుడు ఏ వీక్లో ఏమేమి తీస్తామనేది కూడా కంప్లీట్గా వాళ్ళకి తెలిసిపోతుంటుంది. సో ఆ విధంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ సక్సెస్ అవుతాం. ప్రజాప్రశ్నలో ఒక షార్ట్ బ్రేక్. ruchulu.com మేకింగ్ ఆఫ్ ఆంధ్ర రెసిపీస్. రెసిపీ వీడియోస్ ఇన్ తెలుగు for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.